సరస్వతీదేవి జ్ఞానం, విద్య, సృజనాత్మకత అంటే క్రియేటివిటీకి ప్రతీక అయిన దేవత. సృష్టి జరగడానికి ఈ మూడు చాలా అవసరం. ఎలా అయితే క్రియేటివిటీ లేకుండా ఎటువంటి సృష్టి ఉండదో, ఈ ప్రపంచంలో సరస్వతీదేవి మార్గదర్శకత లేకుండా ఈ విశ్వం ఉనికిలోకి రాలేదు. ఇక్కడ చదువు మాత్రమే కాదు, ఒక కళలో అందాన్ని గమనించడం, సంగీత ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం, లేదా కొత్త ఆలోచనల్లో ఉన్న అద్భుతాన్ని అనుభూతి చెందడం, ఇలాంటి పనులన్నిటి వెనక సరస్వతీదేవి నుంచి వచ్చిన శక్తి ఉంటుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి చెయ్యాలంటే దానికి కావలసిన జ్ఞానమంతా సరస్వతీదేవి ఇస్తేనే అది సాధ్యమవుతుంది. సరస్వతీదేవి హంసపై కూర్చొని వీణ వాయిస్తున్న ఆసనంలో ఉంటుంది. ఇది స్వచ్ఛత, జ్ఞానానికి ప్రతీక అనే వివరణ పురాణాల్లో మనం గమనించవచ్చు. అయితే సరస్వతీదేవి జ్ఞానం కేవలం భౌతిక ప్రపంచాన్నే సృష్టించలేదు. ఎటువంటి విద్య అయినా వాటిని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి పునాదిగా ఉంటుంది. ఆవిడ లేకపోతే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే తెలివి, మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే సామర్థ్యం మనకుండేది కాదు.